నమస్తే అండి, నేను రజా. ఏదో ఓర్సా అంట నిన్నటి నుంచి URSA ఓర్సా అంట, ఓర్సా క్లస్టర్ అని చెప్పేసి నిన్నటి నుంచి భయంకరంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఏమంటే చంద్రబాబు ప్రభుత్వం దాదాపు 99 పైసలకే భూమి ఇచ్చేసింది, 60 ఎకరాల భూమిని దారాదత్తం చేసింది. సో దీని వాల్యూ వచ్చేసి 3000 కోట్లు అంటూ నిన్నటి నుంచి మాట్లాడడమే జరుగుతుంది. సో దీని గురించి మనకి ఏమి తెలియనప్పుడు అడ్డగోలు వాదనలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేనేం రియాక్ట్ కాలేదు. బట్ ఇది వచ్చేసి ఇది ఒక ఆయుధంగా తీసుకుంటుంది వైసీపీ పార్టీ. అదేవిధంగా నిన్న వైర్లో వచ్చిందంట ఈ వార్త, ఈరోజు సాక్షిలో కూడా వచ్చిందట. 5000 కోట్లు పెట్టుబడి పెడుతున్న ఓర్సా క్లస్టర్ అనే కంపెనీ వెబ్సైట్ వెతికినా కూడా కనిపించట్లేదట. సో ఇంకా నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ అయితే పత్రికలు ఉన్నాయో వాటిలో కావచ్చు, లేదంటే టీడీపీ అధికారికంగా ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. మళ్ళీ ఇంత పెద్ద అభియోగం మోపినప్పుడు దీని మీద ఎందుకు రెస్పాండ్ కావట్లేదని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. అసలు దీనికి సంబంధించి ముందుగా చూసుకుంటే కనుక పంచుకు తినేందుకు 3000 కోట్ల భూమి పందారం, ఊరు పేరు లేని ఓర్సా, హైదరాబాద్లో కనీసం కార్యాలయం కూడా లోని డొల్ల కంపెనీ ఓర్సా క్లస్టర్స్, ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ చిరునామాతో 2 నెలల క్రితమే ఏర్పాటు అంటూ పక్కన నేను అది కూడా పెడతాను అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెడతాను. అక్కడ ఒక్క ఉద్యోగి కూడా లేడు, వాణిజ్య కార్యకలాపాలు లేవు, వాడుకునేది గృహ విద్యుత్తు. నిజానికి ఆ ఇంట్లో నివాసం ఉండేది ఒక కుటుంబం. అమెరికాలోని ఓర్సా క్లస్టర్స్ LLC పరిస్థితి కూడా అంతే. గతేడాది లోకేష్ పర్యటనకు నెల ముందు ఆగమేఘాలపై ఏర్పాటు, కనీసం ఆఫీసు, వెబ్సైటు, ఫోన్ నెంబర్ కూడా లేని డొల్ల కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. డేటా సెంటర్, IT క్యాంపస్ అంటూ విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో దాదాపు 60 ఎకరాల భూమి దారదత్తం అంట ఇక్కడ విశాఖలో. నెక్స్ట్ కారు చౌకగా ఎకరా 99 పైసలకే కేటాయించేలా ప్రణాళిక. 3000 కోట్ల ఖరీదైన భూమిని కొట్టేసి ఎత్తుగడ. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇలా బరితెగించి భూ కేటాయింపులు చేసి ఉండరు. ఓర్సాతో ముఖ్య నేతలు కుమ్మక్కులపై సాక్షి పరిశోధనలో బయటపడే నిజాలంటూ సాక్షిలో వార్తేసుకున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా 99 పైసలక అంటే రూపాయి కూడా లేదా, 60 ఎకరాల భూమే. ఇలాంటివి జరిగినప్పుడే మన ప్రభుత్వానికి బొక్కలు పడితే అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ 2 నెలల క్రితం ఓర్సా పుట్టింది ఇక్కడే. ఫిబ్రవరి 12 హైదరాబాద్లోని కొత్తగూడెంలో ఉన్న ఏక్తా బాసిల్ హైట్స్ భవనంలో చిన్న ఫ్లాట్లో ఓర్సా క్లస్టర్స్ ఏర్పాటు చేశారు. ఈ భవనంలో 28 ఫ్లాట్స్ ఉండగా ఓర్సా కంపెనీ రిజిస్టర్ అయినటువంటి ఫ్లాట్ నెంబర్ 705లో కుటుంబం నివాసం ఉంటుంది. వాడుకునేది కూడా గృహ విద్యుత్తే. అక్కడ ఒక్క ఉద్యోగి కూడా లేడు. ఇంకా వివరాల్లోకి వెళ్తే 3000 కోట్ల విలువైన భూమి ద్వారదత్తం, నీకింత నాకింత, దోపిడీకి పరాకాష్ట, ప్రపంచ చరిత్రలో ఇది వింతల్లో వింత. ఊరు పేరు లేని ఓర్సా క్లస్టర్స్ కు విశాఖలో దాదాపు 3000 కోట్ల విలువైన భూమిని చంద్రబాబు సర్కార్ అప్పనంగా కట్టబెట్టేసింది. ఎకరం 99 పైసల చొప్పున దాదాపు 60 ఎకరాల భూమిని దారదత్తం చేసింది. బహిరంగ మార్కెట్లో కనీసం ఎకరం విలువ 50 కోట్ల పైనే ఉంటుందని చెప్పేసి ఊరు పేరు లేని ఓర్సా అంటూ ఒక పెద్ద పోస్ట్ అయితే పెట్టినా అన్నమాట. ఒక విషయం అయితే గమనించండి, ఇది రోజు రోజుకైతే సోషల్ మీడియాలో కావచ్చు, మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ అయితే ఆయుధంగా చేసుకుంటుంది. సో వాళ్ళు ఆయుధంగా చేసుకునే లోపే దీనికి మనం తిప్పి కొడితే కనుక తప్పనిసరిగా వాళ్ళకి గట్టి ఎదురు దెబ్బ తగలడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కంపెనీ ఏంది, దీనికి కథ ఏంది, వ్యవహారం ఏంది, ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది, వైజాగ్లో వీళ్ళు ఇచ్చిన 60 ఎకరాల భూమిలో ఏం చేయబోతున్నారు, ఏం నిర్మించబోతున్నారు అనే దానికి సంబంధించి ఒక అవుట్ స్టాండింగ్ రిప్లై ఇస్తే కనుక ఎక్కడ ఉన్నామంటే రేషన్ కార్డు ఉన్నామంటారు. అలా కాకుండా దాన్ని మనం గుడ్డిగా వదిలేస్తే మాత్రం తప్పనిసరిగా కూటమి ప్రభుత్వానికి కొంచెం నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. సింపుల్గా అబాస్ పాలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైజాగ్లో మంచి బేస్ ఉంది ఇప్పుడు టీడీపీ జనసేన కూటమికి. అలాంటి ప్లేస్లో వైజాగ్ ప్రాంతంలో 60 ఎకరాల భూమిని కట్టబెట్టారు, దారదత్తం చేసినారు ఈ ప్రాంత భూమిని అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్తే మాత్రం నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కూటమి ప్రభుత్వం ఈ విషయంలో మనకి నష్టం జరుగుతుంది కాబట్టి తక్షణమే కౌంటర్ అటాక్ ఇస్తే బాగుంటుంది. టీడీపీ నాయకులు కావచ్చు, ఎవరైనా మంచి స్పోక్స్ పర్సన్ ఎవరైతే పట్టాభి లాంటి వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గర మంచి కంటెంట్ ఉంటుంది అన్నమాట. దీనికి సంబంధించి నాకు తెలిసి నిజాలతోనే ఇస్తారు, అంత గుడ్డిగా ఇచ్చే రకం కూడా కాదు చంద్రబాబు నాయుడు గారు. సో మరి ఏదో ఉంటే దీని వెనక బ్యాక్ అండ్ స్టోరీ, ఆ బ్యాక్ అండ్ స్టోరీ అసలు ఇది ఎందుకోసం వస్తుంది, దీనికోసం వస్తుంది క్లియర్గా బల్లగుద్ది చెప్తే మాత్రం ఎత్తిన ప్రతి నోరు మోసుకునేడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. లేదంటే కనుక వాళ్ళ చేతిలో ఆయుధం పెట్టిన వాళ్ళు అవుతారు. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు.